13వ స్థలము యేసు ప్రభువు శిలువ నుండి దింపబడుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏమైనా మీ తిరస్కర చేత ఈ లోకమును రక్షించితిరి. యేసు శిలువను విడిచిన వెనుక వారి శిష్యులు యేసు నికోదేము అను వారిద్దరూ వారిని శిలువ నుండి తెచ్చి దుఃఖముతో నిండిన వారి తల్లి చేతులలో ఉంచిరి. ఆమె అధిక వేదనతో ఆ దివ్య శరీరమును కౌగిలించుకొనుటను ధ్యానించునుగాక. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, మీరు నా నిమిత్తము మృతి పొందితిరి కనుక మిమ్ము పరిరక్షించుటకు సహాయం చేయండి. మీరు మినహా నాకు కావలసినది ఏమీ లేదు. మీ నిమిత్తము మృతి పొందని ఆశించుచున్నాను. వేగల భరితమైన మాత, మీ ప్రియ కుమారుని మీద మీకు గల ప్రీతిని చూచి నన్ను మీ దాసునిగా చేసుకొని నా కొరకు ప్రార్థించండి. ఆమేన్. పరలోక పొందిన మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయము మాకు నేర్చుకునేది. మా యొక్క అప్పుడైన వారిని మేము అందించినట్లు మా ఆత్మలను నేర్చుకునేము. మనుషుల ప్రవేశింపదక కీర్తన నుండి మమ్మల్ని రక్షించుము. ఆమేన్. దేవుని ప్రసాదములు చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప చేత